గ్రామ ప్రజలు దానం చేసిన పాఠశాల స్థలం ఇప్పుడు భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోతుందని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో ఈ ఆక్రమణలు సాగుతున్నాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాల స్థలంలో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అంబికాపురం గ్రామంలో పాఠశాల స్థలం కబ్జాకు గురైంది. 1981లో గ్రామ పెద్దలు మొత్తం 1.3 సెంట్ల భూమిని ప్రభుత్వ పాఠశాల కోసం దానం చేశారు. అందులో 0.4 సెంట్లలో పాఠశాల భవనం నిర్మించగా మిగతా భూమిని పిల్లల ఆట స్థలంగా వినియోగిస్తున్నారు. ఈ భూమి దానం గురించి అప్పటి గ్రామ పెద్దలు వై జనార్దన్ రెడ్డి, వై భాస్కర్ రెడ్డి, పేరం మునిస్వామి నాయుడు, వై నాగిరెడ్డి, పురుషోత్తం రాజు సంతకాలతో రాతపూర్వక పత్రం కూడా ఉంది. అయితే ఇటీవల 2 సెంట్ల భూమిని వెబ్లాండ్లో వేరే వ్యక్తి పేరుతో కేటాయించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెవెన్యూ మాయాజాలం వెనుక ఎవరున్నారు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల స్థలాన్ని రక్షించాల్సిన విద్యాశాఖ గాని రెవెన్యూ అధికారులు గాని ఉదాసీనత ప్రదర్శించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామ ప్రజలందరినీ కోరుకున్నాను, ఇక్కడ బిల్డింగ్ కట్టకూడదనేసి ప్రజలందరినీ కోరుకున్నాము. కానీ నా విన్నపమును మన్నించలేదు. తర్వాత అధికారుల దగ్గరికి పలుమార్లు తిరిగినా ప్రయోజనం లేదు. ఆ ఎంఆర్ఓ గారికి 3 విన్నపాలు ఇచ్చాను, పట్టించుకోలేదు. తర్వాత పీజీఆర్సీలో కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చాను. అతను వెంటనే ఎంఆర్ఓకి ఇన్ఫామ్ చేయకుండా నా దగ్గర ఎందుకు వచ్చాను అడిగాడు. మళ్ళీ పీజీఆర్సీలో ఆన్లైన్లో పెట్టాను. ఆన్లైన్లో పెట్టిన వెంటనే అక్కడి నుంచి మెసేజ్ పంపించిన ఎంఆర్ఓ వచ్చి ఏమీ మాట్లాడలేదు, ఇది వాళ్ళకి 1B ఉంది కాబట్టి నేను ఏమి చేయలేని చెప్పేసి తిరస్కరించి వెళ్ళిపోయారు. కానీ బిల్డింగ్ కట్టకూడదని చెప్తే అది మా ఇష్టము, మీరు మాట్లాడదని విధంగా ఎంఆర్ఓ విఆర్ఓలు తిరస్కారంగా మాట్లాడారు. దాంట్లో కొంతమంది గ్రామ ప్రజలు కూడా వాళ్ళు తిరస్కారంగా మాట్లాడుతూ దుష్ప్రచారం చేస్తూ ఇది గ్రామం ఉంది కాదు, నువ్వేం చేస్తావు చేసుకునే విధంగా రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. కాబట్టి పై అధికారులకి తెలియజేస్తూ ఇంక మీదట దీన్ని చేసి వెంటనే దీన్ని ఆపి స్కూల్కి ఇవ్వాల్సిన కోరడం అయినది. నేను గత 15 సంవత్సరాల ముందు ఇదే స్కూల్లో చదివాను. ఇక్కడ జెండా ఇది కట్టింది, ఇక్కడ బోరు చుట్టూ కానక చెట్లు ఇవన్నీ పెట్టాము. అందరూ ఇక్కడే అంతా చదువుకునేదంతా ఇక్కడేను. ఇదంతా ఆడుకునేది కానీ క్లాసులు జరిగేది అంతా ఇక్కడే ఈ గ్రౌండ్ జరుగుతూ ఉండింది. ఫస్ట్ కాడి నుంచి ఈ బళ్ళైనా చదువుతుండేది అందరు పిల్లకాయలంతా, మా వీళ్ళ పిల్లకాయలంతా కూడా. ఇప్పుడు దీని వచ్చి ఇది కడేస్తున్నారు, ఇదంతా కడేస్తున్నారు. ఇంకా మా పిల్లకాయలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్కి ఇది కావాలంటే కూడా వీటిని కడతాం, రూమ్లో ఇవి కావాలంటున్నారు. ఇది బంగానాడు కడతాం. మాది వరదయ్యపాలెం మండలం తొన్నంపట్టు పంచాయతీ అంబికాపురం, తిరుపతి జిల్లా. ఇక్కడ మా పిల్లకాయలు గతం ఇప్పుడు 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు బంగారు నాయుడు అనే అతను ఇప్పుడు దీన్ని ఆక్రమించి దీన్ని గ్రీవెన్స్ సెల్లో పలుమార్లు గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఫిర్యాదులు ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నారు కాబట్టే అధికారులు చోద్యం చూస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదయ్యపాలెం మండలం తొన్నంపట్టు పంచాయతీ అంబికాపురం గ్రామం. అంబికాపురం సార్ ఇది గత 40 ఏళ్ళగా ఇక్కడే స్కూలింగ్ ఉంది. అక్కడే వంట రూమ్ కట్టించింది బంగారు నాయుడు గారే. ఇక్కడే ప్రార్థన చేస్తున్నారు. అవి 2 బళ్ళు మా పిల్లలంతా ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడే చదువుతున్నారు. ఇంకా ఈ విధంగా చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది అంతకుముందు పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఇది బడి మాది చోటు అని ఉంటే అందరూ గమ్మునుండేవాళ్ళు. అప్పుడంతా వాళ్ళు గమ్మునే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మాది మేము కట్టుకుంటాము అనేసి వాళ్ళు వచ్చి ఇంత ఇదిగా ఏం చేసి కడగాళ్ళు వంట చేసేదానికి కష్టంగా ఉంది. వంట రూమ్లోకి నీళ్ళు వెళ్ళిపోతుండే వాన వస్తే ఈ పని చేస్తా ఉన్నారు సార్ వాళ్ళు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అంబికాపురం గ్రామం. ఈ స్కూల్కి ఇచ్చిన జాగా ఇది. అప్పుడు మేమందరం షీట్ చేసి 81లో
చేసినాము. దాంట్లో నా సాక్షి సంతకం కూడా ఉంది. నేను బతికే ఉన్నాను. నాగిరెడ్డి అయినా చనిపోయినాడు. దీంట్లో జనార్దన్ రెడ్డి, దాతలు భాస్కర్ రెడ్డి, మునస్వామి దాతలు. నా పేరు పురుషోత్తమరాజు కొండూరు. వేరే వాళ్ళు బంగారుని ఆక్రమించుకున్నారు. దీన్ని మాకు గ్రామానికి బడిపిల్లకాయలు తీర్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడనే బళ్ళు అంతా ఉండి ఓపెన్ చేస్తున్నారు. సరేనా? అంబికాపురం గ్రామం, వర్దేపాలెం మండలం, తిరుపతి జిల్లా. నా పేరు సరస్వతి. నేను 20 సంవత్సరాలుగా ఇక్కడ స్కూల్ ఇక్కడ వంట చేస్తున్నాను. అప్పుడంతా పిల్లకాయలు ఖాళీ స్థలంలో ప్రేయర్ చేస్తున్నారు. బంగారు నాయుడు గారు ఇక్కడ రూములు వేయించినారు. తమ పిల్లల భవిష్యత్తు ఈ పాఠశాల స్థలంతో ముడిపడి ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఆక్రమణలపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంత్రి లోకేష్ స్వయంగా ఈ అంశాన్ని పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు వినతులతో మొదలుపెట్టిన ఈ డిమాండ్ త్వరలోనే ఉద్యమంగా మారకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.